హలో, జపాన్ టూర్లో అయితే మేమైతే థర్డ్ డే మౌంట్ ఫ్యూజీ చూడడానికి వచ్చేసాము. ఇక్కడైతే వాల్కనోస్ చాలా ఉంటాయి లోపల. ఆ యాడ్సిడ్స్ అన్నీ రిలీజ్ అయితే అక్కడ పంజెంట్ స్మెల్ వచ్చింది నాకైతే చాలా. సో ఇదైతే మౌంట్ ఫ్యూజీ, ఇది చాలా ఫేమస్ జపాన్లో. ఇది ఒక స్పిరిచువల్ మౌంటైన్ లాగా వాళ్ళు చూస్తారనమాట. సో మనకి దూరం నుంచే చూపిస్తారు, దగ్గరికి ఏమీ తీసుకెళ్లరు. సరే, దూరం నుంచే చూస్తేనే ఆ వ్యూ అనేది బాగుంటుంది. ఇక్కడ బ్లాక్ ఎగ్ ఫేమస్ అనమాట. ఈ బ్లాక్ ఎగ్ తింటే ఇంకా 6 years మన లైఫ్ స్పాన్ ఎక్స్ట్రా పెరుగుతుంది అని చెప్పారు. సో వెజిటేరియన్స్కి బ్లాక్ ఐస్ క్రీమ్ అండ్ ఎగ్ తినే వాళ్ళకి బ్లాక్ ఎగ్ తినమని సజెస్ట్ చేశారనమాట. సో మేము కూడా తీసుకున్నాము. 500 ఇచ్చి 500 యాన్స్కి 4 ఎగ్స్ అనమాట. ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది షాపింగ్ది. సో మీకైతే ఎగ్ చూపిస్తాను. కొన్ని యాసిడ్స్ వేసి వాల్కనో వాటర్ వేసి కొంచెం ఇవి బాయిల్ చేస్తే అలా బ్లాక్ కలర్ అయితే అంట. సో మన నార్మల్ ఎగ్గే లోపల పలగొట్టి చూస్తేనైతే నార్మల్ ఎగ్గే వైట్గా ఉంది. ఇప్పుడు చూడండి, మా ఓడు తింటాడు. ఇవి చూస్తేనైతే చాలా విచిత్రంగా అనిపించింది. సో బ్లాక్ ఐస్ క్రీమ్ కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సో ఆ ఐస్ క్రీమ్ కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. వెన్నెల ఫ్లేవరే అనిపించింది నాకు నార్మల్గా. సో ఈ ఎగ్ స్టోరీ అయితే ఇది అన్నమాట. సో అది లోపల ఎలా ఉంది చూడడానికి కోసమే మేమైతే కొనుక్కొని తిన్నామన్నమాట. సో మా వాడైతే ఎగ్ తినేసిండు. సో చూసారా, ఇదే మన బ్లాక్ ఎగ్ అండ్ బ్లాక్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసా చూడండి.